ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. నేను ఎందులో మాట్లాడను, తెలుగా ఇంగ్లీషా? తెలుగు మాట్లాడినా కూడా మీకు అర్థమవుతుంది. నేను ఈ ఫంక్షన్కి వస్తున్నప్పుడు నేను ఏదో యుఐ ఉపేంద్ర ఇట్లా వస్తున్నట్టు లేదు, నాకు నా ఫ్యామిలీ ఫంక్షన్కి వస్తున్నట్టు ఉంది. ఐ ట్రై టు వై రీజన్, దిర్ ఇస్ అ ప్రాపర్ రీజన్ ఫర్ దట్. శివన్న అంటే నీకన్నా చిన్నోడు కదా అన్న అంటారు, నీకందరికీ అన్న అంటే నేను శివన్న అని అంటాను. నేను శివన్న ఫ్యామిలీ మాకు ఒక 40-50 ఏళ్ళగా పరిచయం. మా నాయన వాళ్ళ నాయనకి స్నేహితుడు. వాళ్ళ మా పిల్లలు అందరూ వీళ్ళతోటి కలిసి, అంటే ఒక కుటుంబంగా వాళ్ళ ఇంట్లో మంచి జరిగినా చెడు జరిగినా, మా ఇంట్లో ఏమి జరిగినా వాళ్ళు రావడం మేము వెళ్ళడం, ఇట్లాగా ఒక కుటుంబంగా అనేక సంవత్సరాల నుంచి ప్రయాణం సాగిస్తున్నాం. మేము మాకు ఒక కుటుంబ సభ్యులాగా అయిపోయారు ఆయన. అలాగా ఉప్పి అంటారు అందరూ, ఉపేంద్ర చూస్తే మా సినిమాల్లో యాక్ట్ చేశాడు. మాకు తెలుగు వాళ్ళందరికీ నచ్చిన ఒక మంచి హీరో. అందుకని నేను నైట్ మనోహర్తో మాట్లాడుతూ, నువ్వు ఎంత గట్టిగా రిలీజ్ కన్నడలో చేస్తారో అంత గట్టిగా తెలుగులో కూడా చేద్దాం, ఈ తర్వాత ఆయన ఫాలో అయింది. దీన్ని ఎవరు చెప్పలే. ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారో మీకు ఏమన్నా తెలుసా? ఉపేంద్ర చెప్పొచ్చా? ఇండియాలోనే ఒక 8 లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తున్నారు. సో ఇట్ ఈస్ నాట్ ఎ కన్నడ ఫిలిం, నాట్ ఎ తెలుగు ఫిలిం, ఇట్ ఈస్ అన్ ఆల్ ఇండియా ఫిలిం. దే ఆర్ గోయింగ్ టు మేక్ ఇట్ లైక్ దట్. ఆ విజువల్స్ చూపిస్తే అనిపించట్లా, ఇట్ షుడ్ బి అన్ ఆల్ ఇండియా ఫిలిం. వాట్ అన్ అమేజింగ్ విజువల్స్. అసలు ఊరికే 2 minutes చూపించారు, భయపెట్టేసినారా మీరు? 2 minutes. అది ఆ సౌండ్ ఫస్ట్ అసలు మీకన్నా ముందు ఆయన వచ్చేసాడు ఏది మీదకి ఆ సౌండ్ తోటి. వాట్ ఏ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన కాంతారా చూసిన తర్వాత నేను ఎవరు అబ్బాయి మ్యూజిక్ డైరెక్టర్ అని అప్పుడు ఎంక్వైరీ చేస్తున్నాను సార్. నేను అసలు ఇంత సో యంగ్ వైబ్రెంట్ మ్యూజిక్ డైరెక్టర్, ఐ వెల్కమ్ టు యూ టు దిస్ హ్యూజ్ వరల్డ్. దీన్ని ఎట్లా చేస్తారో మాకు ఆల్రెడీ అర్థమైపోయింది. థ్యాంక్ యూ. సో కమింగ్ బ్యాక్, నేను కుటుంబ సభ్యుల దగ్గరికి వచ్చినాను ఎందుకు అనిపిస్తుంది అంటే, నాకు మనోహర్కి 38 yearsగా స్నేహం. ఆయన బయటికి రాడు. ఆయన గురించి తమాషగా చెప్పాలంటే, ఆయన ఎవరికి కనపడిన పాజిటివ్ డాన్ వెనకాల ఉంటాడు. ఆయన జనరల్గా మిక్స్ కాడు, వాళ్ళు ఎదురు కూర్చొని చేస్తూ ఉంటాడు, అన్నీ చేస్తూ ఉంటాడు. కానీ స్నేహితుడిగా నా దగ్గరికి వస్తాడు. హైదరాబాద్ వస్తే నా దగ్గరికి వస్తాడు, 1 hour 2 hours కూర్చుంటాడు. ఏదైనా బిజినెస్ ఉంటే 2 minutes మ్యాక్సిమం, ఒక 2 minutes మాట్లాడతాను. బిజినెస్ క్లోజ్ చేసి మీతో అదంతా వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు, మా పిల్లలు ఎలా ఉన్నారు, కుటుంబం ఎలా ఉంది, ఇవన్నీ తమాషా అంతా మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటారు. అటువంటి 38 years ఆఫ్ ఫ్రెండ్షిప్. నాకు ఫోన్ చేసి, సార్ మీరు ఇట్లాగా గ్లిమ్స్ ఆఫ్ ఇట్ మేము చూపించాలనుకుంటున్నాం యూఏ. ఏమప్పా చాలా డబ్బు ఖర్చు పెట్టినావు అని విన్నానే, పర్వాలేదా నువ్వు అని అడిగాను. మాకన్నా నీవు ఖర్చు పెట్టిన దానికన్నా ఎక్కువ కష్టపడుతున్నాడు అబ్బా ఉపేంద్ర, సూపర్గా చేస్తున్నాడు, మా పిల్లలందరూ చెప్పారు. డెఫినెట్గా నా డబ్బు దీనికి రెట్టింపు లాభం వస్తుంది, యూ డోంట్ వరీ అబౌట్ ఇట్. సో అంత కాన్ఫిడెన్స్తో ఈ సినిమాని తీస్తున్నారు. ఆయన ఫోన్ చేసి, మీరు పర్వాలేదా ఫ్రీయా అని అడిగితే, నువ్వు ఒక ఫోన్ చేసిన తర్వాత నేను వచ్చేస్తున్నా అంతే, ఇట్ ఈస్ ఓవర్. ఇంకేదేదో చెప్పాడు, వదిలేసి నేను వస్తున్నాను అని చెప్పి నేను అలాగా ఈ అందరినీ చూస్తే నాకు ఒక కుటుంబంలోని ఒక చిన్న ఫంక్షన్కి వచ్చిన ఫీలింగ్ ఉంది. అదే ఫీలింగ్ తోటి నా సొంత సినిమా కింద ఫీల్ అయ్యి దీన్ని
దీన్ని సూపర్ హిట్ అవ్వడం కోసం దీన్ని వెయిట్ చేస్తున్నాను. Many producers here, I know them well. They are all coming here. Nice to see them all here. And I've been waiting to see Ranganath by person. Now only I have seen today. Thank you all. It looks like you are a wonderful, competent person. Thank you. Thank you.